హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఏపీ ప్రభుత్వం వారైతే రీసెంట్గా జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. అది కూడా ఏపీలో హోమ్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ గురించి టోటల్ డీటెయిల్స్ చెప్తా అండి. అసలు ఈ ఏపీ హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ అనేది ఏ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైంది, మనకి ఈ జాబ్కి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే దరఖాస్తుకి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే మీరు ఈ జాబ్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి ఎక్కడికి వెళ్ళాలి, అడ్రస్ అనేది, ఈ వివరాలన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏపీ సిఐడి డిపార్ట్మెంట్లో హోంగార్డ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. కేవలం ధ్రువపత్రాలు, పరిశీలన మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత అర్హత ఉన్నారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనకి నోటిఫికేషన్ అయితే తెలిపారండి. ఇప్పుడు ఈ జాబ్ యొక్క సంస్థ అలాగే పోస్ట్ వివరాలను చూద్దాము. నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు. ఇందులో మొత్తం 28 హోంగార్డ్ ఖాళీలు అయితే భర్తీ చేయాలని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ ఏపీ హోంగార్డ్ జాబ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, దరఖాస్తు చేయడానికి ఇంటర్, బీటెక్, ఎంసీఏ, బీసీఏ మరియు బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారు అర్హులు. ఎటువంటి అనుభవం అవసరం లేదండి ఈ జాబ్కి అప్లై చేయడానికి. మీకు ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి, దరఖాస్తు చేయటకు మే 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే గరిష్టంగా 50 సంవత్సరాల వరకు మీకు అర్హత అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ శరీర కొలతలు కూడా ఇచ్చారండి. అంటే హోంగార్డ్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే జెంట్స్ అయితే 160 సెంటీమీటర్లు ఉండాలండి హైటు, అలాగే మహిళలు అయితే 150 సెంటీమీటర్లు హైటు ఉండాలని చెప్పారు. వారు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలని చెప్పి హైట్ అయితే వాళ్ళు ఇండికేట్ చేశారు. సో ఈ జాబ్కి మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు, దరఖాస్తు చేసిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ మరియు మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే వెరిఫికేషన్ చేసి ఉద్యోగం అయితే ఇస్తారు. అలాగే ఫీజు, అప్లికేషన్ ఫీజు ఉందా లేదా, దరఖాస్తు చేయడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు, అందరూ ఫ్రీగా దరఖాస్తు అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఈ దరఖాస్తు యొక్క చిరునామా అంటే ఎక్కడ పంపించాలి, ఈ జాబ్కు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503 ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అనేది పంపించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ జాబ్ యొక్క ఎప్పటికల్లా మీరు పంపించాలి అనేది నేను డేట్ అనేది చెప్తా అండి. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి మే 1, 2025 నుంచి మే 15, 2025 వరకు అవకాశం జరిగింది. వెంటనే అర్హులు ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నారండి. ఇవి ఏపీ హోంగార్డ్ డిపార్ట్మెంట్ జాబ్స్ యొక్క పూర్తి సమాచారం. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అడ్రస్ కూడా ఇచ్చాను. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.